స్ట్రైకులు ఉండేవి, షూటింగ్స్ జరగకుండా ఉండేవి, కొట్లాటలు జరిగేవి. ఇవన్నీ బిగినింగ్లో ఉండేవి. అవన్నిటిని స్ట్రీమ్లైన్ చేసి ఈ రోజున ఏ యూనియన్ అయినా ప్రాబ్లం అంటే కౌన్సిల్కి వచ్చి కూర్చుంటే మాటలతో అది క్లోజ్ అయిపోతుంది. అంత అద్భుతంగా మా కౌన్సిల్ని తీర్చిదిద్దారు వాళ్ళందరినీ. ఏ ఇష్యూ లేకుండా మా కమిటీ కానీ, మా ప్రెసిడెంట్ ప్రసాదరావు గారు కానీ సామరస్యంగా ఎవరైనా వాళ్ళు అగ్రెసివ్గా ఉంటే మనం తగ్గుదాం, ఒక మెట్టు తగ్గి మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం చెబితే వాళ్ళు డెఫినెట్గా అర్థం చేసుకుంటారని చెప్పి మేము బిఫోర్ అండ్ కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళం, వాళ్ళతో గొడవ కూడా దిగేవాళ్ళం. బట్ ఆయన అది కాదని చెప్పేసి వాళ్ళ ఇబ్బందిని మనం తెలుసుకోవాలి. అంటే రూట్ కాజ్ ఏంటి, బేసిక్గా అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ఎందుకంటే ఒక్కడు గట్టిగా మాట్లాడితే 10 మంది రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, బట్ 10 మంది రారు. కాబట్టి ఆ ఒక్కడితోనే కూర్చుని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఆయన రూట్ కాజ్ని పట్టుకుని అసలు ఇష్యూస్ని చాలా ఈజీగా ఇట్లా తీసి పాడేసేటట్టుగా స్టార్ట్ చేయాలి. ఈ రోజున ఇండస్ట్రీలో, మా తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఇష్యూస్ అనేవి పెద్దగా ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి, కానీ చాలా ఈజీగా దాన్ని సాల్వ్ చేసుకునే ఒక సిచ్యువేషన్కి కౌన్సిల్ ఎదిగింది. దాని అంతటికి కారణం ఏంటంటే మా ప్రొడ్యూసర్లు ఉన్న యూనిటీ, అలాగే మా యొక్క కౌన్సిల్ యొక్క విధి విధానాలను అందరూ నమ్మారు. కాబట్టి ఏకగ్రహంగా ఇన్నిసార్లు ఎన్నుకున్నందుకు పేరు పేరున మా ప్రొడ్యూసర్లందరికీ, అలాగే ప్రతి యూనియన్ పీపుల్కి, ఎందుకంటే ఇక్కడ అందరం కలిసి ఒకే చోట పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళు వేరు మేము వేరని కాదు, బట్ కొంచెం పెద్ద చిన్న అనేది ఎప్పుడు ఆ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి అది కూడా లేకుండా మేము మేనేజ్ చేసుకుంటూ అందరితో కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్తున్నాం. ఇది ఇలాగే హెల్దీగా ఉండాలి. ఎందుకంటే మనలో మనం ఎక్కువ దెబ్బలాడుకోవడం ఏమవుతుంది, మన ఇండస్ట్రీ స్పాయిల్ అవుతుంది. అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి మేము ప్రతిసారి ప్రతి మీటింగ్లో వాళ్ళతో జరిగే చర్చలు కానివ్వండి, ఛానల్లో జరిగే చర్చలు కానివ్వండి, లేదా మేము కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అందరి వెల్ఫేర్ చూడాల్సిన బాధ్యత ఒక ప్రొడ్యూసర్గా మన మీద ఉంది. అలాగే ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ఛానల్ మీద ఉంది. అలాగే మన ఇండస్ట్రీ అందరూ హెల్తీగా ఉండాలంటే వర్కర్స్ అందరూ కూడా ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టకుండా పనిచేసే విధానంలోకి రావాలి అని ఇలాంటి ఒక అవగాహనతో అన్ని యూనియన్ని కలుపుకుని ముందుకెళ్తూ సక్సెస్ఫుల్గా 14 ఏళ్ళు మేము ఈ కౌన్సిల్ని రన్ చేసుకుంటూ వచ్చాం. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి యూనియన్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే అందరం కలిసి ముందుకెళ్దాం, ఇంకా మంచి మంచి అభివృద్ధిని సాధిద్దాం. ప్లీజ్ కోఆపరేట్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రొడ్యూసర్స్ తరఫు నుంచి ఇవి చేస్తారా సేవ, లేకపోతే ఆర్టిస్టుల తరఫు నుంచి తీసుకుంటారా? ఇది వాస్తవంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అని అంటే ప్రొడ్యూసర్ నిర్మాతలందరి సంక్షేమం కోసమే ఏర్పడింది. సేమ్ టైం నిర్మాతలు అని అనగానే టీవీ ఇండస్ట్రీలో మిగతా వాళ్ళందరితోటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. నిర్మాతలు